హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్. ఇవాళ మన ముందుకు రాబోయే సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే జర్నలిస్ట్ కమ్ యూట్యూబర్ కమ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్ అన్నారని వచ్చేసారండి. ఇలా వచ్చేస్తే ఎలా అండి? నేను ఇంకా ఒక సాంగ్ వేసుకుందాం, దానికి ఒక డాన్స్ చేద్దాం, ప్లాన్ చేసుకున్నాను. మీ గురించి తెలుసా? మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. కొంచెం అలా వెనక్కి వెళ్ళని చెప్తాను. ఓకే, మ్యూజిక్ ఆన్ ప్లీజ్. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. బా, మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, బీట్ అవుట్ చేస్తున్నారండి అసలు. ఎనీవే ఫెంటాస్టిక్. మరి మనతో పాటు రాజు గారిని కూడా పిలిచేద్దాం. రాజు గారు వెల్కమ్. నాకు తెలుసు మీరు మనసులోనే అలా డాన్స్ కొట్టు మ్యూజిక్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు కదా, మీకు పాట వేయలేదని. సో నా సామ్రాజ్యం రాజుగారికి ఒక పిలుపు అక్కర్లేదు, మేము అలా వచ్చేసాం. ఓకే, మన ప్రేక్షకులందరికీ తెలుసు యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న కిచెన్ లో, తన శైలాస్ కిచెన్ లో మంచి మంచి వంటలు చేస్తూ ఉంటారు. అలాగే ఇవాళ ఇక్కడ తెలుగు రుచికి వచ్చారు మంచి వంటలు చేయడానికి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో మీ వంట ఏంటి ఇవాళ? నేను మ్యాంగో మీల్ మేకర్ రైస్ తయారు చేస్తున్నాను. మ్యాంగో మీల్ మేకర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. నేను ఇక్కడ ఉన్నాను కదా, అది హాట్ గానే ఉంటుంది. అచ్చా, నేను ఉన్నాను కదా, కూల్ చేస్తాను. చూస్తాను. నేను ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి. ఫస్ట్ ఆవాలు జీలకర్ర మీలాగా చిట్పట అంటాయి. అవునా? మినపప్పు శనగపప్పు స్లోగా అలాగా వేగుతాయి. చిట్పట అంటాయా? అదిగోండి. ఓకే. సో మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా వంట అంటే? అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి. అవునా? అంటే అప్పుడే మీరు ఆకలి అనేవాళ్ళేమో. లేదు, మా అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తా ఉండేది. సో ఆ ప్యాషన్ అప్పటి నుంచి ఉందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను మిరపకాయలు వేసేస్తున్నాను. ఓకే. సో మీరు బాగా ఇలా వంటలు వండితే మీ కడుపులో ఉన్నప్పుడు మీ పిల్లలు నేర్చేసుకుని నెక్స్ట్ వండేస్తారనమాట, అంతేనా? అప్పుడు అంటే అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ వంట ఉండేది. మా పిల్లలకి ఏంటంటే అటు బిజినెస్ ఇటు వంట 2 అలవాటు అయినాయి. 2 వచ్చేస్తాయేమో కదా? వావ్, సూపర్ ఐడియా అసలు ఇది. ఎందుకంటే ఒక్క సెకండ్ ఖాళీగా ఉండేదాన్ని కాదు. మీ జర్నలిజం, అటు బిజినెస్, ఇటు వంట. వావ్, మల్టీ టాస్కింగ్ పిల్లలా? ఓకే, పచ్చిమిర్చి. ఓకే, నేను పసుపు వేస్తున్నాను, ఆయిల్లోనే వేసేస్తున్నాను, సోయా చంక్స్ వేసేస్తున్నా. చేయండి, హెల్ప్ చేస్తున్నారు కదా. అంటే మీరు అస్తమానం ఇదే పనిగా చేస్తున్నాను, ఏదో హెల్ప్ చేస్తున్నానండి. కాదు, మీరు ఒక మాట చెప్పండి. ఎప్పుడు మీకు ఐడియా కాదు, ఎప్పుడు మీకు ఈ ఐడియా వచ్చింది నేను ఇలా చేయాలి, ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలి? కరోనా టైంలో. అదే టైం అంటే మా పిల్లలు ఎప్పుడో 4-5 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు, అమ్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయ అంటున్నారు. నేను ఉన్న బిజీ సరిపోతుంది కదా, మళ్ళీ కొత్తగా ఇంకెందుకు పని పెట్టుకోవడం అనుకున్నాను. కోవిడ్ టైంలో కొంచెం అదే పని అయిందేమో, ఫ్రీ అయినా. సో అప్పుడు అనుకున్నాను వై నాట్. వాళ్ళు ఎట్లా అనేదంటే, అమ్మ ఛానల్ ఎవరి కోసం కాదు, మా కోసం చెయ్యి, నీ వంటలన్నీ ఇట్లా మట్టిలో కలిసిపోవద్దు, అది మాకు ప్రిజర్వ్ చేసుకొని మేము మా పిల్లలకి చూపించాలి, మా కోసమైనా ఛానల్ పెట్టు, ప్రైవేట్గానే ఛానల్ పెట్టు అని మొదలు పెట్టారు. సరే అని కరోనా టైంలో 1 ఫైన్ డే జస్ట్ ఇవాళ అనుకున్నాను, సరే ఇవాళ చేద్దామా అని వెంటనే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసేసాను. అంతే. కెమెరాస్ అన్నీ ఉండే అనమాట. టీమ్కి, మా వారికి కూడా చెప్పలేదు ఆ రోజు. నేను టీమ్కి కాల్ చేశాను, కొంచెం మార్నింగ్ వచ్చి ఇట్లా సెటప్ చేసేయండి అని చెప్పాను. మార్నింగ్ 5కే వచ్చారు, చేశారు. నేను 6కి స్టార్ట్ చేసేసాను. వావ్. సో ఇప్పుడు వేద్దాం కరివేపాకు? ఇప్పుడు వేద్దాం డెఫినెట్. మీరు ఏది మర్చిపోరే? అబ్బే తగ్గదా. ఫస్ట్ నేను మ్యాంగో వేసేస్తున్నాను. ఇదేంటంటే 1 కప్పు తురిమి పెట్టుకున్న మ్యాంగో, పుల్లటి మ్యాంగో తీసుకోవటం మర్చిపోద్దు. ఆహా, మామిడి కాయ అనగానే పులుపు నోరు ఊరిపోతూ ఉంటుంది అసలు. అండ్ జనరల్గా ఏం చేస్తామంటే, మనం అన్నం వేసుకున్న తర్వాత పొడి వేసుకోవటం కన్నా కూడా ముందు ధనియాల జీలకర్ర పొడి ఇది వేయించి పెట్టుకున్నది, దీన్ని జస్ట్ ఇప్పుడు వేస్తే చక్కగా కలుస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఉప్పు కూడా ఇప్పుడు వేసుకొని ఆ తర్వాత అన్నం వేసుకుందాం. సో మీ ఆయన గారు కూడా వండుతుంటారా? చాలా తక్కువ. నేను బాగా మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు మంది బిర్యానీ చేస్తారా? ఓకే. నాకు ఇవాళ నేను సీరియస్గా చెప్తానమాట, ఇవాళ అసలు నేను వంట చేయను అని. మనం రైస్ని దృష్టిలో పెట్టుకొని ఉప్పు వేసుకోవాలండి. 1 రవ్వ తగ్గించేసుకోవటం వల్ల నష్టం ఏం లేదు.
యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను తెలుసా అండి, మీరు యూట్యూబ్ లో వంటలన్నీ చేస్తారు, చేసిన తర్వాత అవన్నీ మిగిలినవన్నీ మీ ఆయనకు పెడుతూ ఉంటారు అలా అనుకున్నాను. గుడ్ జోక్. 2022 జోక్ కాదండి. పాపం మా వారికి ఏం కావాలో అదే యూట్యూబ్ కి చేస్తాను నేను. ఏదైనా ఒకటే కదండి, అది ఇదైనా అదే. ఇంట్లో అందరి రెసిపీస్ ఏ టేస్ట్ ఉందో చూసుకొని దానికి ఇంకొంచెం ఏమో ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ యాడ్ చేసుకొని అప్పుడు దాన్ని నేను ప్రెజెంట్ చేస్తాను. ఓహో, సో చూసే వాళ్ళందరూ తెలుసుకోండి వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఏముండదు, ఆ ఎపిసోడ్ బట్టి మీకు తెలుస్తుంది అనమాట. చెప్పేస్తాను నేను, వాళ్ళ ముందే తింటాను కూడా కదా, చెప్తాను నేను క్లియర్ గా. అసలు ఏది దాచుకోనండి నేను మనసులో. నేను వంట చేస్తా కూడా ఉన్నది ఉన్నట్టు జరిగినట్టు నేను ఫీల్ అయినట్టు చెప్పేస్తుంటాను. ఇట్స్ లైక్ బాలేదని చెప్పేస్తారా? అది కూడా చెప్తాను. అదే కదా మా వారు తిడతారు, నా ఫ్రెండ్స్ కూడా ఏమే బాలేదని ఎవరైనా చెప్తారే అంటారు. ఏమో నాకు అక్కడ నచ్చలేదు చెప్పేశాను అంటాను. దట్స్ గుడ్ థింగ్ కదా, యాక్చువల్లీ అది మంచి విషయం కదా. అంటే మీకే నచ్చకపోతే బాలేదు, ప్రాబ్లీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయొచ్చేమో అని చెప్పొచ్చు కదా. నాకు అనిపిస్తుంది మేబీ దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ మై సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని వాళ్ళకి తెలియదండి. కొత్తిమీర ఎప్పుడు కూడా దీంట్లో మనమేమో కలవటానికి వేయాలి. మనం బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత పైనుంచి గార్నిషింగ్ ఇవ్వాలి. ఎందుకంటే కలుస్తుంది బాగా. ఇదేమో కలవటానికి, అదేమో పైన చూడ్డానికి. ఒకటి కంటికి ఒకటి పంటికి. లేదు, జో దిక్తా ఓ బిక్తా. ఓకే, సో జో దిక్తా ఓ బిక్తా అన్నారు కాబట్టి దీనికి కనుక మీరు కొత్త పేరు ఇవ్వాలి మీ ఛానల్లో అంటే ఏమి ఇచ్చేవారు? మీ నోటికి పుల్లగా, మీ పిల్లలకి ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఫుల్గా ఫుల్ అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్తారండి, వద్దండి. బాబాయ్ ఆవిడ కదా, ఆవిడ అదే వస్తుంది. ఓకే, చెప్పండి. మ్యాంగో మీల్ మేకర్ రైస్ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మ్యాంగో మీల్ మేకర్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ని నానబెట్టి ఉంచుకోవాలి. మామిడికాయ తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. నానబెట్టిన మీల్ మేకర్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మామిడికాయ తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో మీల్ మేకర్ రైస్ రెడీ. మ్యాంగో మీల్ మేకర్ రైస్ టేస్ట్. ఎప్పుడు రివ్యూస్ ఆవిడే చెప్పేవారు, ఇప్పుడు రాజుగారు చెప్తారు. ఓకే, సో తను చేసిన వంటలో మామిడికాయ వేసింది చూసారు, దాని సహజత్వంగా పులుపుగా ఉంది. ఓకే, సో మీల్ మేకర్ బాగా పట్టేసింది, ఆ పులుపు అంతా కూడా సూపర్ గా ఉంది, చాలా బాగా వచ్చింది. సీజనల్ గా ఇలా తింటా ఉంటే బాగుంటుంది, ఎంజాయ్. ఊరగాయ తెచ్చారేమో, ఆ పులుపు దాని మీల్ మేకర్ పట్టి ఎక్సలెంట్, చాలా బాగుంది. కారం, ఉప్పు అన్ని సరిపోయాయి. పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గారెలు, వడలు తయారు చేసుకోవడానికి వాడే పిండిలో కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్న సేమియా పొడి కలుపుకుని దీంతో కనుక గారెలు కానీ వడలు కానీ వేసుకున్నట్లయితే నూనె ఎక్కువగా పీల్చుకోకపోవడమే కాకుండా అవి మరింత క్రిస్పీగా రుచికరంగా తయారవుతాయి. సో నెక్స్ట్ అంటే రాజు గారు కాంపిటీషన్ ఇవ్వాలి ఇప్పుడు. చెప్పండి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఇక్కడేమో ఈ రోజు మాత్రం విపిఎల్ అంటే వంటల ప్రీమియర్ లీగ్ అన్నమాట. గొజ్జు అవలకి. గుజ్జు అవలకి అంటే ఇది మెయిన్ డిష్ లేకపోతే సైడ్ అంటే బాగా బొజ్జ పెంచడానికి అండి? ఇది లేదు, గొజ్జు బొజ్జ కాదండి. సో ఇది కర్ణాటక సైడ్ దండి. సో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి అనుకుంటే మనకు మన అటుకులు. వెరీ నైస్. మనం నేర్చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గొజ్జు అవలకి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, బెల్లం 1 టేబుల్ స్పూన్, పల్లీలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఎండుమిరపకాయలు 2, నువ్వులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పులిహార పొడి కొద్దిగా. సో ముందుగా ఏంటంటే మనం అటుకులు ఇలా మిక్సీ పట్టేసి, అంటే కొంచెం చిన్న రవ్వలా రావాలి, మరి పేస్ట్లా కాకుండా కొంచెం చిన్న
అంటే బియ్యం రవ్వ లాగా ఉంటుంది. అవునండి. సో పౌడర్ లా కాకుండా పౌడర్ లా అంటే మొత్తం కంటిన్యూ కాకుండా మిక్సీ ఏంటంటే అలా బైక్ రేస్ చేస్తుంటారు ఆన్ ఆఫ్ అలా చేసేసుకుంటే మనకి ఇది అబ్బాయిలు వచ్చేస్తుంది అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అంటే అదైతే మేమైతే ఏం చెప్తామంటే ఆపి ఆపి దంచుతాం కదా అని చెప్తాం కదా. అబ్బాయిలు అయితే బైక్ రేస్ చేస్తాం కదా, గుర్రు అలా చేయాలి. ఓకే. సో ఇది ఒక బౌల్లో వేసుకొని చింతపండు గుజ్జు, కొద్దిగా బెల్లం, మనకు మార్కెట్లో రెడీమేడ్గా దొరికితే రెడీమేడ్గా, లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పులిహోర పొడి రెడీమేడ్గా ఎందుకులేండి, మనం చేసి చూపిస్తున్నాం కదా, చేసేస్తారు. అన్నీ చూపించాం అంటే వాళ్ళకి చెప్తున్నాం అంటే ఈజీగా చేసుకోవాలనుకుంటే, ఒకవేళ టైం లేదనుకుంటే కొద్దిమంది సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకుంటారు. చాయిస్ మనకి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇదంతా మనం బాగా కలిపేసుకుంటామండి. సో కొంచెం రాజు గారి వంటల్ని డైరెక్ట్ గా చూసే అవకాశం వచ్చింది. చూస్తుంటారండి ఫైనల్లీ చూస్తుంటానండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చెప్తుంటారు తెలుగు రుచిలో చూస్తావా చాలా బాగుంటది అని చెప్తుంటారు. అంటే అవును చూస్తాను. ఎప్పుడైనా నేను ఇది తెలుగు రుచిలో ఏమైనా చూస్ చేసామని కూడా అడిగారు నన్ను. అయ్యో రామ రామ శివ శివ కోఇన్సిడెన్స్ అవుతుంది. ట్రూ అండి. సో ఇప్పుడు కొద్దిగా నూనె తీసుకుందాం అండి. లైట్ గా ఎస్. ఎండుమిరపకాయలు, దీంట్లో కొంచెం పప్పుల పోపులు బాగుంటుంది కదా ఇందులో. ఆ పప్పులు వేస్తే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ డిష్ కి అడిషనల్ టేస్ట్ అంతా కూడా మనకి పోపే యాడ్ చేస్తాం. సో ఉప్మాకి అలాగే పులిహోరకి ఎలాగైతే పోపు ప్రాణం, సో దీంట్లో కూడా పాపే ప్రాణం చూసాను, పోపే ప్రాణం ఎప్పుడు చూడలేదు సినిమా. అంటే మా దీంట్లో ఉంటుంది. సినిమాలు చూస్తారండి మీరు బాగా? చూస్తాను, వచ్చిన సినిమా వచ్చినట్టు చూస్తాను. ఈ ఓటీటీ వచ్చినాక సీజన్స్ ఎక్కువ అయిపోయినాయి. సో కరివేపాకు, కొద్దిగా ఇంగువ, నువ్వులు యాడ్ చేస్తున్నాను. సూపర్ హెల్దీ అండ్ ఇంగువ ఫ్లేవర్ తో కూడా వేరే బాగుంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పల్లి అన్ని మాకు ఇష్టమైన వేసేసారండి మీరు. పల్లి వేసారు, నువ్వు వేసారు. నేను అలా చూడట్లేను, కాల్షియం వేసారు, ఐరన్ వేసారు, ఇలా చూస్తున్నాను నేను. ఇష్టమైన కదా. మీరు చెప్పండి శైలజ గారు, మీరు ఈ వంటల ప్రోగ్రామ్ చేయక ముందు ఏం చేసేవారు? యాజ్ అ ప్రొఫెషన్ ఏమైనా చేసేవారా? ఏం చేసేవారు? నేను ఫుల్ టైమ్ బిజినెస్ లో ఉండేదానండి. మా వారు ఏ బిజినెస్ చేస్తే దాంట్లో నా పాత్ర ఉండేది. అండ్ మాది అక్కడ మొత్తం అంతా కేబుల్ టీవీ వ్యవస్థ. సో నేను జర్నలిస్ట్ అండ్ న్యూస్ అండ్ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్స్ అవన్నీ నేనే రన్ చేసుకున్నాను. జర్నలిస్ట్ బై ప్రొఫెషన్. కానీ మనకి రిపోర్టింగ్ తెలవటం వల్ల చాలా క్వాలిటీ వస్తుంది. ఎవ్రీథింగ్ వీ కెన్. సో అక్కడ లోకల్ న్యూస్ అంతా కవర్ చేస్తాం. 10 మండలాలు కవర్ చేస్తాం మేము, ఐబీసీ న్యూస్ ఛానల్ అని. సో దాంట్లో మనకి ట్రాక్ లో ఉంటది. ఓకే, మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం ఈ రవ్వ. ఎస్. పచ్చి కొబ్బరి తురుము. ఓహో, దాన్ని మళ్ళీ వేయించక్కర్లేదు, డైరెక్ట్ ఇలా వేసుకోవడం. పచ్చిగా తగులుతూనే బాగుంటుంది. ఒక్క మామిడికాయ వేస్తానండి, ఇది ఉగాది పచ్చడి లాగా కూడా అయిపోతుంది. నాకు దాని ఇంగ్రీడియంట్స్ చూసి అర్థమైపోయింది. డెఫినెట్ గా అది చాలా టేస్టీగా ఉంటది కదా. యా, యూజువల్లీ అలాంటివే చేస్తుంటారు మా షెఫ్ గారు. అందుకని మేము సైజ్ లో కూడా అలా పెరుగుతున్నాము. సైజ్ టేస్ట్ గా ఉంటేనంటే ప్లీజ్ అస్సలు మాట్లాడుకోకూడని విషయం ఏంటంటే సైజ్ అండి కదా. ఆ తర్వాతనే ఏజ్ అయినా ఎంజాయ్ సైజ్. అది కూడా ఫుడ్, ఇంత మంచి టేస్టీ ఫుడ్ ముందు పెట్టుకొని. అందరూ సైజ్ 0 అంటూ ఉంటారు. 0 ఎలా ఉంటుందండి? నాలా ఉంటుంది. ఈట్ వెల్, బీ హెల్దీ. ఓకే ఓకే, కొద్దిసేపు మూత పెట్టేసి కొంచెం అలా వదిలేసిద్దాం. ఇట్లా కొంచెం ప్లేట్ గార్నిష్ చేసేసుకుందాం. మూత పెట్టేస్తారా? సో కార్వింగ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? చిన్న ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, ప్లేటింగ్. ఎస్. ఇవి మాత్రం రాజుగారి దగ్గర నేర్చుకోవాలి. ఇది ఎక్సలెంట్ అండి, బాగా చేయి తిరిగింది. ఆయన కత్తితో సొగసు రద్దుతున్నారు. చాలా ఆయన ఆయుధం అది. ఉండాల్సిందే. అవునవును, ఇద్దరు లేడీస్ పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే.
సో సమ్మర్ అని ఫ్యాన్స్ చేశారా సార్? ఓకే అంటే ఇప్పుడు అవసరం కదండి, చాలా. మీకు ఒప్పుకున్నంతసేపు అలా విసురుకోవచ్చు, ఆయన ఆ తర్వాత నోట్లో వేసుకోవచ్చు. చలవా. సో ఎస్, సూపర్ డబుల్ ఐడియా అసలు ఇది. ఇంట్లో ఎవరు విసురుతారండి ఇవి? సో ఎవరు విసరమంటారో అప్పుడు వాళ్ళు బయటికి విసిరేయమంటారు. ఓహో అదే కూడా ఉందన్నమాట. మరి మీకు సార్ కాలేసుకోండి సార్, పేజీ కొనుక్కోండి సార్. కాదు, వాళ్ళ ఇంటి ముందు రోడ్ అంతా గుంటలు పడింది, మీరు చూడలేదా? బాబాయ్ నేను అవన్నీ చూడలేదండి. రెడీ అయిపోయింది మనకి ఇది గుజ్జు. ఫస్ట్ నాకు ఓకే, ఇదైతే ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను. నాకు అక్కర్లేదు మేడం, మొత్తం ప్లేట్లో వేసిస్తాం. ఆగండి మంచి ఓపిక. అయితే తాగేస్తాను. కొత్తిమీర, కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, గుజ్జు అవలకి రెడీ. తీసుకోండి. చెప్పారు కదా మీరు అందంగా ఇస్తేనే బాగుంటుందని. అవునండి, అంటే నేను అందంగా ఇమ్మన్నాను కానీ అందగత్తి ఇవ్వాలని అనలేదే. ఆ రెండు కూడా ఇస్తానులేండి ఇక్కడ. వీఆర్ వెరీ లక్కీ. గొజ్జు అవలకి తయారీ విధానం మరోసారి చూసేయండి. గొజ్జు అవలకి తయారీ విధానం. ముందుగా అటుకుల్ని మిక్సీ పట్టి రవ్వలాగా చేసుకోవాలి. ఒక బౌల్లో అటుకుల రవ్వ, చింతపండు గుజ్జు, బెల్లం, పులిహోర పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, నువ్వులు, పల్లీలు వేసి వేయించాలి. దీనిలో అటుకుల మిశ్రమం, పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గొజ్జు అవలక్కి రెడీ. ఓకే, గొజ్జు అవలక్కి. సో ఈసారి మీరు జడ్జ్. షూర్ షూర్ షెఫ్ గారు చేశారు. మళ్ళీ ఎండుమిర్చి. చాలా డిఫరెంట్ గా ఉంది. పిల్లలకి బలి నచ్చుతుందండి ఇది. ఎస్, కొంచెం తీదిగా, కొంచెం కారంగా, కొంచెం పుల్లగా. పుల్లగా. అండ్ అది పొడి చేయడం వల్ల ఏమైందంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అంతటికి వచ్చింది కదా. సో మధ్య మధ్యలో మనకు కొంచెం క్రంచీ కొబ్బరి కూడా చాలా బాగుందండి. మామూలు పోహా కన్నా ఇలా రవ్వగా చేసుకుంటే ఎక్సలెంట్. అండ్ ఇందులో ఏరియా బట్టి మనకు కొంచెం ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి కదా. సో ఇది కన్నడ ఫ్లేవర్స్. కానీ మీరు అందులో అప్పుడప్పుడు కొన్ని వేసారు చూసారా, నిజంగా ఎక్సలెంట్ అండి అవి. మీరు వేయించే విధానం కూడా నేను చేసేటప్పుడు చూసాను, ఏది ఎంత వేగాలో అంత పర్ఫెక్ట్ గా వేస్తున్నారు అన్న. దట్స్ వై హి ఈస్ షెఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారంలో భాగం చేసుకుని అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండుగానే చేకూరుతాయి. కానీ క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తుందని చాలామంది క్యాబేజ్ ఉడికించుకోవడానికి, వండుకోవడానికి, తినడానికి అందుకే ఇష్టపడరు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి. క్యాబేజ్ ఉడికించేటప్పుడు కొద్దిగా అల్లం ముక్క కనుక వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఎలాంటి వాసన రాదు, హ్యాపీగా వండుకొని తినచ్చు. సో నెక్స్ట్ శైలజ గారు మీరు చెప్పండి, మీ కిచెన్ నుంచి మాకు ఇవాళ ఏం చూపిస్తున్నారు? చాలా చూపించాలని ఉంది కానీ జస్ట్ నాకు ఒక్కటి రెండే ఇస్తున్నారు కదా, అదే కదా. సరే ఇది కూడా సమ్మర్ బేస్డ్ కానీ మీ టీఆర్పీస్ నేను తగ్గించాలనుకోవట్లేదు. సమ్మర్ బేసే కానీ కొంచెం టేస్టీగా ఉండటానికి కీరా, జీరా అన్ని వేసి లస్సీ చేస్తాను. మంచి కాంబినేషన్. Yes. కీరా జీరా లస్సీ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. కీరా జీరా లస్సీకి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పెరుగు 2 కప్పులు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, నల్ల ఉప్పు కొద్దిగా, ఉప్పు చిటికెడు, పుదీనా కొద్దిగా. ముందు కర్డ్ తీసుకోవాలి. ఆ తర్వాత అందులో సగం బౌల్ ఫుల్ ఆఫ్ కీరా ముక్కలు ఇవన్నీ అండ్ ఐస్ క్యూబ్స్. అండ్ ఇది నల్లుప్పు. ఈ నల్లుప్పు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం పుల్లగా తీయగా బాగుంటుంది రుచి. అవును. అండ్ మన రెగ్యులర్ ఉప్పు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పౌడరు. దీన్ని కొంచెం ఉంచుతున్నాను, మిగతా అంతా వేసేస్తున్నాను. సో దీన్ని వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోద్దామా ఒక్కసారి. అంటే మీకు తెలుసా లేదా అని కొంచెం ట్రై చూసాను. అయ్యో ఎన్ని చేశాను ఎపిసోడ్లో నేను ఇంక ఇంట్లో వంట అంటారు అనుకున్నాను. అయ్యో లేదండి, తినడానికి పర్ఫెక్ట్. కొంచెం వాటర్ వేద్దాం. అంటే డిపెండ్స్, పోయొచ్చు పోయకుండా కూడా ఉండొచ్చు. మనకి మంది ఎక్కువ అయితే మజ్జిగ వలచబడద్దు అన్నట్టు. 3 ఉన్నారా 4 ఉన్నారా ఇంట్లో చూడండి.
నాలుగో వ్యక్తి వస్తే నీళ్ళు బండి లేకపోతే వద్దు. వద్దంటారా? కొంచెం ఈ జీలకర్ర పొడిని ఇలా పైన చల్లుకుంటే చూడటానికి బాగుంటుంది, తాగటానికి బాగుంటుంది. సో హియర్ ఈజ్ అవర్ హెల్దీ లస్సీ. బాగుంది బాగుంది బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్. ఓకే, ఎవరో ఫోన్ నాకేమన్నా చేస్తున్నారు, ఎవరో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదాం. చిరంజీవి గారా? మేబీ యూ నెవర్ నో, సర్ప్రైజెస్ కదా. మీరు చెప్పారంటే ఎవరో గొప్ప వ్యక్తి చేస్తారు. చూద్దాం చూద్దాం. హలో. హలో నిత్యమేనన్ గారు. హలో అండి, నా పేరు భార్గవి, తెలుగు రుచి నుంచి. బాగున్నారా అండి? I'm fine. ఓకే, హాయ్ అండి. అండ్ ఇక్కడ మీ ఫ్యాన్ ఉన్నారు, తెలుగు రుచికి వచ్చారు వంటలు చేయడానికి, శైలాష్ కిచెన్ నుంచి శైలజ గారు. సో మీ ఫ్యాన్ తో మాట్లాడాలనుకుంటున్నారు. నాకు తెలుసు మీది బిజీ స్కెడ్యూల్ అని, బట్ జస్ట్ ఒక 2 minutes ప్లీజ్ శైలజ గారు. Definitely. హలో, నమస్తే అండి, నిత్యం మీనన్ గారా? Yeah, speaking. ఓ మై గాడ్, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. How are you? నేను ఫైన్ అండి. మీరు ఫ్యాన్ కదండి, I అందుకని. felt so happy to meet you, Saila's Kitchen. ఓ మై గాడ్, మీ నోట్లో ఆ డైలాగులు వింటుంటాను నేను. లైక్ ప్రేమకి మనసు ఉంటే చాలు, భాష అవసరం లేదు, ఇట్లాంటివన్నీ విని ఎన్నిసార్లు అంటుంటాను నేను. అవునా? ఈ మీ వంటకి మనసు ఉంది కాబట్టి వంట ఇంత బాగా చేస్తున్నారు, అలాగే మీరు కనెక్ట్ అయ్యారు. ఓ మై గాడ్, కళ్ళు కూడా మాట్లాడతాయని మిమ్మల్ని చూసాకే తెలిసింది. Congrats, Saila. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Wish you all the best. ఓ సో స్వీట్ అండి. మీ రీసెంట్ మూవీ నేను చూసాను, చాలా బాగుంది, భీమ్లా నాయక్. Oh, thank you. అందులో మీరు అన్నారు కదా బడబడ మాట్లాడుతున్నాను, అడవిలోకి తీసుకొచ్చి వదిలేసావు కదా. సో మీరు అన్ని బై హార్ట్ చేశారు. నాకు చాలా ఇష్టం మీరంటే. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో 40 years నుంచి ఈ మూమెంట్ లోనే ఉన్నావు కదే నాతోనే. అక్క నువ్వా? ఏప్రిల్ ఫూల్. అక్క నిత్యం మీద అనుకున్నాను అక్క. ఏప్రిల్ ఫూల్. నిజంగానా? నీకొక గుర్తుపట్టకపోవడం, నేను పొద్దున్నేస్తే గంటలు గంటలు మాట్లాడతాం. నిత్యం మీద అనుకున్నా. ఏప్రిల్ ఫూల్ బాగా చేశారండి. గుడ్ గుడ్ గుడ్. చిన్నప్పటి నుంచి మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం, తిరిగే వాళ్ళం, తోడు దొంగలం. తోడు దొంగలం, తోడు వంటగత్తలం కూడా. అవునా? కానీ ఇప్పుడు ఎట్లా తయారైందండి, ఇప్పుడు మొన్న మా అమ్మాయి పెళ్ళయింది, మా పాప పెళ్లికి మా ఫ్రెండ్స్ ని పిలిస్తే డెఫినెట్ గా వస్తాం, మీ చెల్లి వస్తుంది కదా, మీ చెల్లిని కలవాలండి. అసలు తను ఎంత బాగా మాట్లాడద్దు, అసలు నేను కేవలం రిలాక్స్ అవ్వడానికి మీ చెల్లి ఛానల్ చూస్తాను. తను కూడా చాలా బిజీ, మా ఫ్రెండ్ డాక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళందరూ చెప్తున్నారనమాట, నేను నైట్స్ అసలు రిలాక్స్ అవడానికి మీ చెల్లి మాటలు వినడానికి కాల్ ఐ మీన్ తన ఛానల్ చూస్తాను. ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ కాంప్లిమెంట్ టు హర్. నిజంగా అది. అక్క నిత్యం మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది, నువ్వు మాట్లాడినాక ప్రాణం లేసొచ్చినట్టు. బాగా సినిమాలు చూస్తారని మాకు తెలిసిపోయారు. గాయత్రి మ్యూజిక్ బాగుంది. గాయత్రి లవ్లీ మీటింగ్ యూ. ఇలాగా లవ్ యూ అక్క, త్రూ వాయిస్. థ్యాంక్ యూ. లవ్ యూ డార్లింగ్. బాయ్ బాయ్. గుడ్ లక్. బాయ్. బాయ్ గాయత్రి. బాయ్. See you. సో శైలజ గారి సిస్టర్ కమలాంజలి గారు, షీ సైకాలజిస్ట్, ఆవిడ చేశారు. ఈవిడ సైకాలజీ కనుక్కుని మరీ నిత్యం చేశారు. దానికి తెలుసు నాకు నిత్యం మీనన్ చాలా ఇష్టం కదా. కానీ నిజంగా నిత్యం మీనన్ అనుకొని చాలా సంతోషపడ్డాను. పర్లేదు, వన్ డే షీ విల్ ఆల్సో కాల్ యూ. వన్ డే ఆ హోప్ తోనే ఉండాలి మనం కదా. ఈ హార్ట్ వార్మింగ్ టాక్ తర్వాత కూల్ గా ఈ డ్రింక్ రెడీ. మరి తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కీరా జీరా లస్సీ తయారీ విధానం. మిక్సీ జార్లో పెరుగు, కీరా దోసకాయ ముక్కలు, ఐస్ క్యూబ్స్, నల్లుప్పు, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని జీలకర్ర పొడి, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే కీరా జీరా లస్సీ రెడీ. కీరా జీరా లస్సీ కమాన్. ఇది అందరికి ఫర్ ఫుడ్, ఫర్ కూలింగ్. చాలా బాగుంది.
ఎస్పెషల్లీ ఈ కీరా కొంచెం కచ్చా పిచ్చాగా చేశారు కదా, నోట్లో పంటికి తగులుతూ అది కరకరలాడుతూ మధ్య మధ్యలో అలా అది బాగుంది. ప్లస్ అదొకటి టచ్ ఇచ్చారు కదా నల్లుప్పు. నల్లుప్పు కొన్నిట్లో అది ఆ టేస్ట్ ఎక్స్ప్రెస్ చేయలేము, బట్ ఆ ఫీల్ చేస్తేనే బాగుంటుంది. కరెక్ట్. ఆ నల్లుప్పు టేస్టే వేరు, మారిపోతుంది. జీరా ఫ్లేవర్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది. పైనుంచి కూడా కొంచెం అలా స్ప్రింకిల్ చేశారు కదా, అది అంటే ఆ ఫినిషింగ్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి చేసిన డిష్ కి. అది మాటలే మాట్లాడుకోవడాలే, ఓన్లీ తాగేడాలి. ఈ సమ్మర్ ని సమర్థవంతంగా ఎదుర్కోండి కీరా జీరా లస్సీ. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. 2-3 వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయడం ఈజీనే, తొందరగానే తీసేయచ్చు. అదే పెద్ద మొత్తంలో వెల్లుల్లి పొట్టు తీయాల్సి వస్తే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి వెల్లుల్లి ఒక పాలిథిన్ కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు కనుక పొట్టు తీసుకోవడానికి ప్రయత్నించినట్లయితే పొట్టు తీయడం ఈజీ అవుతుంది. సో రాజు గారు నెక్స్ట్ ఏంటి? ఒక స్నాక్. తప్పకుండా. సో ఆనియన్ కచోరీ. ఆనియన్ కచోరీటా టేస్ట్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. ఆనియన్ కచోరీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 1, మైదా 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గరం మసాలా 1 టీ స్పూన్. ఆకలి అవుతుందన్నా. అదేంటి ఇప్పుడే 3 డిష్లు టేస్ట్ చేసాం కదా, అప్పుడే ఆకలి? ఇది కచోరీ ఆకలి, సెపరేట్ ఆకలి. అది స్పెషల్ ప్లేస్. స్పెషల్ ప్లేస్. ఓకే, సో పకామని చేసేస్తాను. సో ఇక్కడ ముందే ఏంటంటే మనం పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలి. రెడీగా ఉందా? దీంట్లో మైదా పిండిలో కొద్దిగా వాము, కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా నూనె వేసేసి కలిపేసి పెట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. అలాగే ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సూపర్ ఫాస్ట్. ఆకలి తర్వాత ఆ మాత్రం చేయకపోతే కష్టం కదా. సో కొంచెం నూనె, కొంచెం నూనె, ఎంతో ప్రేమ. తర్వాత నూనెలో బోల్డ్ ప్రేమ. అది నాకు సంబంధం లేదు. అయ్యో అది లైట్ అండి చాలా. ఓకే, సో కొద్దిగా జీలకర్ర, అలాగే ధనియాలు వచ్చేసి కొంచెం మనం అలా చేతితో గట్టిగా మెప్పేసుకుంటే 2 బద్దలా అవుతుంది. సో ఇలా వేసుకున్నాం. మధ్య మధ్యలో అలా తగులుతూ ఉండాలి కొంచెం మనకు. అది చేత్తోనే ఇలా ఇలా అని వేస్తే అది పంటికి తగులుతుంటే స్టిక్ ఇస్తారా? ఆకలి తీర్చాలంటే నాకు కూడా మీరు సాయం చేయాల్సిందే. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంతే, కంపల్సరీ. ఎప్పుడే కదా మరి కరెక్ట్ గా చెప్పింది టకా టకా చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆకలి అన్ని చేయిస్తుంది. పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు. సో మీ ఇంట్లో మీకు ఇలా ఎవరైనా హెల్ప్ చేస్తుంటారు? షో ముందు కాదు, లేనప్పుడు. ఎగ్జాక్ట్లీ. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ పిల్లలు ఏం చేస్తారండి? ఎంతమంది వస్తుంది? 2 పాపలు, 2 అమ్మాయిలు. పెద్ద పాప ఏమో ఎంఎస్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. చిన్న పాప ఏమో పీజీ సైకాలజీ చేస్తుంది. ఓకే, అంత బెంగళూరు మీకు. ఓకే, సో వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇలా కుకింగ్ లో, ఇలా ఉల్లిపాయలు వేయడానికి? వాళ్ళు ఏంటంటే నేను చేసేటప్పుడు నా దగ్గరికి రారు, అంటే అడిగితే వస్తారు. వాళ్ళు చేస్తున్నప్పుడు నేను పక్కన ఉండకూడదు. అమ్మ నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, మేము చేస్తాం. వాళ్ళు సపరేట్. టీచర్ పక్కన, గురువు గారు పక్కన శిష్యుడు లాగా అమ్మ ఏం చెప్తుందో అమ్మ అని భయం ఉంటుంది. బాగా వండుతారు వాళ్ళు కూడా? బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఉప్పు, అంటే దాంట్లోంచి కొంచెం మనకు వాటర్ బయటికి రావాలి. ఓకే, అదిగోండి షెఫ్ స్టైల్ అది. భలే చేస్తారండి. అవును, ఇలా చాలా మెలకువలు ఉంటాయి తెలుసా. నేను మా షో వాచ్ చేస్తే కొన్ని క్యాచ్ చేయొచ్చు, దాని తర్వాత ఇంట్లో ట్రై చేయొచ్చు. నేను ట్రై చేసి సక్సెస్ఫుల్ కూడా అయ్యాను. ఇప్పుడు చూపించండి. కమాన్ సార్, ఈ మెలకువలో మీరు మెలకువ నుండే చూడాలి. ఇక్కడ ఈయన కిచెన్ అండి, సో మనం ఏం చేయలేము. అక్కడ మీ కిచెన్, ఇక్కడ ఈయన కిచెన్. మధ్యలో మీరు శాండ్విచ్, మధ్యలో వండిన తర్వాత తినే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో దాని కొరకే ఇది కొంచెం రంగు మారేంత వరకు వేగాలంట. అస్సలు అక్కర్లేదు, జస్ట్ కొంచెం అవి మగ్గితే చాలు. ఆ పచ్చి వాసన కొంచెం ఘాటు ఉంటుంది కదా, అది కొంచెం పోవాలి. మా రంగు మారేలోపు ఇచ్చేస్తారా? మీరు రంగు మారలేదు, మేకప్ అందుకనే వేసుకున్నాం. అదే కదా. ఓకే, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా సోంపు పొడి,
అలాగే గరం మసాలా, గరం మసాలాలు ఏమున్నాయండి? మామూలుగా యాలకులు, చెక్క, షాజీరా, తర్వాత లవంగ. లవంగం. ఇది కొంచెం మనకు అంటే కొంచెం బ్యాండింగ్గా ఉండడానికి కొద్దిగా శనగపిండి ఓకే. లేదా బేసన్ పుట్నాల పప్పు. పుట్నాల పప్పుని మనం కొంచెం మిక్సీ పట్టేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా మంది ఇలా విడివిడిగా కూడా వేస్తారు కదా, మీరు వేసినట్టు ధనియాల్లాగా వేసుకోవచ్చు. అంటే కొంచెం కచ్చాపచ్చగా దంచేసి బాగుంటుంది. బాగుంటుంది. ఇలాంటి స్నాక్స్ లో చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ టిప్. కాలు అవును, నన్ను సైలాస్ కిచెన్ లో అందరూ అడుగుతారు లైక్ మీరు టిప్ 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 అంటారు కదా, అది చాలా బాగుంటుంది అన్నారా అన్నారు. సో ఒక డిష్ చేసేప్పుడు దాంట్లో ఒక 10 టిప్పులు ఉండాల్సిందే. అవునండి. అంటే దానికి ఆల్టర్నేట్ గా అన్ని కూడా కానీ మనకి ఎవరు ఏం టిప్ ఇవ్వట్లేదు దానికి. అదే నాకేంటి వ్యూవర్స్ చూస్తున్నారండి, మీరు అలా చెప్తే వచ్చిన అమ్మను అసలు మీకు ఇచ్చేదంతా వ్యూవర్స్ టిప్సే. వ్యూవర్స్ అసలు గాడ్స్ అది కాదు, ఇంట్లో అండి ఏం టిప్ ఇస్తలేరు. చూసే వ్యూవర్స్ ఇస్తున్నారంటే చాలా కదా. Yes. టిప్ అనేది మనకు ఎవరన్నా ఇవ్వాలా, మనమే తీసుకుంటాం, డిమాండ్ చేస్తాం కదా. ఇంట్లో అలాగే వర్కౌట్ అవుతుంది. రైట్. కానీ 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 ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అండి, మనం చెప్పకుండా. మంచి కచోరీలు చేసి మనకి ఇస్తారు, మనకి ఇచ్చారు సరే. కానీ ఈటీవీ ఈ తెలుగు రుచి ఏదైతే ఉందో అది ఇవాళ ఇచ్చిన టిప్ అయితే దిల్కుష్. ఎలాగో టిప్ అన్నారు కాబట్టి రేణుశ్రీ ఇవాళ మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గాజు పాత్రలు క్లీన్ చేసుకునే నీటిలో కొద్దిగా నీలి మందు కూడా కలుపుకొని క్లీన్ చేసుకున్నట్లయితే అవి బాగా శుభ్రపడి తళతళ మెరుస్తూ ఉంటాయి. పక్కన పెట్టేసి తర్వాత చిన్న ఆట ఆడతాం. మార్చుకోండి పేర్చుకోండి మల్లె మొగ్గల్లారా, వీరి వీరి గుమ్మడి పండు, దేని పేరు కచోరీ. కరెక్ట్, వెరీ గుడ్, యూ గాట్ ఇట్, స్మార్ట్ గర్ల్. ఓకే. సో మనం ముందుగా కలిపెట్టేసుకున్న పిండి మనకు కావాల్సిన సైజులో తీసేసుకుని, మా సైజ్ ఏం వద్దులేండి, కొంచెం చేస్తూనే ఆయన చేస్తారు. సో మీడియం చేస్తున్నాను. మీకు ఒక టిప్ చెప్తానండి. మనం సన్నగా అయ్యామా లేదా తెలుసుకోవాలంటే చాలా చాలా సింపుల్ టిప్. సన్నగా అయ్యాము అని తెలుసుకోవడానికి సింపుల్ గా మన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, మీ హస్బెండ్ మీ హస్బెండ్ దగ్గర మీరు, నా హస్బెండ్ దగ్గర నేను, ఓకే, వీళ్ళు ఆవిడ ఈయన దగ్గరికి ఓకే, అలా వెళ్ళి నేను సన్నగా అయ్యానా అని అడిగితే చాలు, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మా వారు ఏం చెప్తారు తెలుసా, అద్దం ముందుకెళ్ళి చూసుకోసా ఇలా అంటారు. సన్నగానే ఉన్నానే అని అప్పుడు ఆన్సర్ మనమే చెప్పాలి. ఆన్సర్ మనదే, కానీ అద్దం 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 ఎప్పుడు అబద్ధం చెప్పదండి, అబద్ధం చెప్పనదే అద్దం. అరే మీరు సన్నగా అయ్యారండి, సరిగ్గా చూసుకోవట్లేదు, మీరు కళ్ళు చూపించుకోవాలి. ఎవరివి? మీవే. ఓకే. సో స్టఫింగ్ వేసేసి, అంటే ఇలాంటివన్నీ కూడా ఎప్పుడంటే ఆ భోజనాలు పెట్టే ముందు అడిగితే సమాధానం కరెక్ట్ గా వస్తుంది కదా. టిప్ కూడా మేమే ఇవ్వాలి. ఇలాంటివన్నీ భోజనాలు పెట్టే ముందు అసలు అంతా అయిపోయాక తినేసాక అప్పుడు అడగండి. అప్పుడు అడిగితే అయిపోయింది కాబట్టి మేమేమి సమాధానాలు చెప్పాలో మా దగ్గర అప్పుడు ఏంటంటే రేపు చెప్తా, రేపు నెక్స్ట్ వంటకి అప్పుడు తగ్గిద్దాం అనుకుంటాం. మాకు కూడా చాలా టైం ఉంటుంది కదా, రేపు మేము కూడా అప్పుడు సర్దుకోవడానికి మాకు కూడా ఛాన్స్ ఉంది. అదిగోండి షెఫ్ గొప్పతనం అక్కడ తెలుస్తుంది. ఆయన చూడండి ఎంత చాకచక్యంగా చేస్తున్నారు ఆ రోల్ అనేది. ఓకే. సో ఇలా నొక్కేసి చేయి తిరగడం అంటే అది. రాజుగారు చెయ్యి ఒకసారి చూపించరా, ఏదో తిరుగుతుందంట. నాకు ఎప్పుడు అనిపించలేదు. చెయ్యి తిరగటం అంటే అదే అన్నారు. అది మాట అండి, భాష. అవునా, నేను ఆట అనుకున్నాను. ఇప్పుడు ఆడతారు నీళ్ళలో వేసాక మనతో. లేదు, ఇప్పుడు ఆ కచోరీ నూనెలో వేసినాక ఆడుకుంటది పైకి కిందకి. అది కూడా అది దాని మానాన్ని అది అవును, దాని మానాన్ని దాన్ని ఉండనిస్తే మనం ఎందుకు అవుతాం. అదిగోండి, నాకు ఎంత చూడటానికి ఎంత నచ్చుతుందో అది ఆయన అట్లా చేసే విధానము. అందుకే ఏ పనైనా శ్రద్ధగా కమిట్మెంట్ తోని చేసే వాళ్ళు చేస్తే అది కూడా అట్లా ఉంటది. ఈస్ ప్రొఫెషనల్ కదండి. గ్రేట్. తెలుగు రుచి అదృష్టం అంతే. నిజంగా మా షెఫ్స్ చాలా మంచి వాళ్ళు తెలుసు, చాలా మంచి మంచి వంటలు చేస్తారు మా కోసం. అండ్ మా ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి వంటలు చేసినందుకు వాళ్ళు కూడా చాలా ఉత్సాహపడుతూ ఏమంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను మీ దగ్గరకు వచ్చి వంట చేయొచ్చా, ఎలా అండి అని అడుగుతూ ఉంటారు కదండి. ఎస్.
అది అభిమానం అంతే. అభిమానం. ఇక్కడ అప్పుడు నేను చెప్తాను భార్గవి గారు ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళండి, మీకు ఏమైనా వచ్చినా రాకపోయినా ఆవిడ కవర్ చేసేస్తాను నన్ను చేసినట్టు అని. అబ్బా అదేం లేదు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ మీద కవరింగ్ గురించి మాట్లాడతాం మేమేంటి అంటే మీరు అంతకు మించి అని. కాంప్లిమెంట్ అండ్ టేక్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఓకే, సో రెడీ అయిపోయి ముగ్గురికి 3 ముచ్చటగా 3. ఎస్. ఓకే, కొంచెం స్లో ఫ్లేమ్ మీద చేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం మందంగా ఉంటుంది, లోపల వరకు బాగా మనకు ఉడకాలి. ఓకే, సో మెల్లిగా కొంచెం వేగిన తర్వాత ఆటోమేటిక్గా మనకు చాలా పైకి వస్తాయి. అప్పుడు 2 వైపులు బాగా తిప్పేసుకొని మనం మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రాజుగారు పైన లేయర్ ఇట్లా క్రిస్పీగా రావడానికి ఏమన్నా టిప్ చెప్తారా? మీరు అక్కడ ఏమేమి కలిపారు ఇందాక ఫస్ట్ లో చెప్పారు? సో మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వల్ల మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అదేంటంటే అది వేసిన తర్వాత తినే సోడా అట్లాంటివి వేయొద్దా అండి? అక్కర్లేదు, దానివల్ల ఇంకా మెత్తగా అవుతుందా? అసలు సోడా అక్కర్లేదండి. ఓకే, సో ఆయిల్ వేస్తున్న చోట మనకు సోడా నష్టం కాదు. అంటే వేడి నూనె వేయాలా చల్ల నూనె? వేడి నూనె వేస్తే కొంచెం మనకి ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకే, లేదా కొంచెం కరిగించిన నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే కరిగించిన వెన్న అయినా వేసుకోవచ్చు. వాటి వల్ల ఏంటంటే వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. నీళ్లు యాడ్ చేయకుంటే ముందు. సో పిండి మొత్తానికి బాగా అది మనం వేసిన నూనె కానీ వెన్న కానీ బటర్ కానీ బాగా పట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇవన్నీ ఆల్రెడీ మన ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా సార్లు చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ప్రోగ్రామ్ చూస్తున్న తెలుస్తుంది మనకి, చాలా సార్లు చెప్పారు అండ్ వివరించి పిండి కలపడం కూడా చూపించారు. ఎక్సలెంట్. సో కొంచెం మెల్లిగా అటువైపు అంటే ఫస్ట్ వేసిన తర్వాత కిందికి వెళ్తుంది కదా, అక్కడ కొంచెం ఆ వేడికి కొద్దిగా అలా కలర్ వచ్చేస్తుంది. సో తిప్పేసుకొని మెల్లిగా వేయించేసుకోవడమే. ఓకే, మళ్ళీ పొంగినాయి. అయినా సన్న సగం మీద చాలా సేపు పెట్టారు కాబట్టి మనకి ఆ కలర్ టెక్స్చర్ వచ్చినట్టు. అడిగారు కదా క్రిస్పీగా అనేది, మనం వేయించే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, గాయత్రి గారు కచోరీ రెడీ. నాది ఇదే పని తెలుసా. సో స్వీట్, చాలా బాగుంది చూడటానికి. ఆనియన్ కచోరీ రెడీ. సో తిని ఎలా ఉందో చెప్తాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆనియన్ కచోరీ తయారీ విధానం. ముందుగా మైదాలో వాము, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఆమ్చూర్, సోంపు పొడి, గరం మసాలా, శనగపిండి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి కచోరీలాగా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనియన్ కచోరీ రెడీ. ఆహా, కచోరీ. ఆకలి ఆకలి అన్నారు కదా, అందుకోండి. తిందామా? ఆకలి అన్న తర్వాత మొత్తం అలా తీసేసుకుంటాం. మీరు తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. కరకరలాడే కచోరీ తినాలంటే మన తెలుగు రుచి. యా. సో కొంచెం కట్టామిఠా చట్నీ అలా వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎనీ టైం, ఎనీ సీజన్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ కచోరీ తిరిగేలేదు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం కప్పుల్లో కాఫీ, టీలు తాగుతూ ఉంటాము. కాస్త నీళ్లు పోస్తే అవి మరకలు కట్టకుండా ఉంటాయి. కొంతమంది అలాగే వదిలేసి సాయంత్రానికో క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మరకలు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెనిగర్, ఉప్పు కలిపిన నీళ్లతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఈ కాఫీ, టీ మరకలు శుభ్రంగా పోతాయి. ఇవాళ వండిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ లో తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసిన రెసిపీ మ్యాంగో మిల్ మేకర్ రైస్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ. సో
సో మామిడికాయలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్, వైటమిన్ ఏతో పాటు దీంట్లో మనకి రెసిస్టెన్స్ స్టార్చ్ అంటాం. సో వీటిని మంచి కార్బోహైడ్రేట్స్ అని చెప్తాం అనమాట. సో ఈ మంచి కార్బోహైడ్రేట్స్తో పాటు వీటిలో అధికంగా ఉండేది ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మిల్ మేకర్, సో మిల్ మేకర్ అనేది ఒక మంచి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ అనమాట. సో వీటిలో కూడా మనకి ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో మనకి కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిల్ మేకర్ అనేది మన ఆహారంలో ప్రతిరోజు కాకుండా అట్లీస్ట్ వారానికి 2 సార్లు అన్నా మనం తీసుకుంటూ ఉండాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. ఇది అందరూ తీసుకోవచ్చు. గొజ్జు అవలక్కి, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అటుకులు. సో అటుకుల్లో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్, అంటే మనకి పిండి పదార్థాలే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా మనకు ఒక రైస్ది ప్రోడక్ట్ కాబట్టి. సో దీంట్లో మనకి ఐరన్ అనేది లభిస్తుంది అటుకుల్లో. పచ్చి కొబ్బరి, సో పచ్చి కొబ్బరిలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది గుడ్ ఫ్యాట్స్ అనమాట. సో వీటిని మనము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్తాము. సో మీ ఎంసీటీస్ కానివ్వండి. సో దీంట్లో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాల్షియం ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ, అందరూ తీసుకోవచ్చు. కీరా జీరా లస్సీ, సో కీరా అనేది సమ్మర్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీంట్లో మనకి వాటర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డీహైడ్రేషన్ రానివ్వకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి ఫైబర్ కంటెంట్ అనేది కాన్స్టిపేషన్ కానివ్వండి, సో మన కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది అందరూ తీసుకోవచ్చు. ఆనియన్ కచోరీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ. ఉల్లిపాయలో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో పొటాషియం కంటెంట్తో పాటు వీటిలో కూడా మనకు ఒక ప్రీబయోటిక్స్ లాంటి బ్యాక్టీరియా అనేది లభిస్తుంది అనమాట. సో వీటి వల్ల మన ఇండైజెషన్, మన ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియాని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మైదా, సో మైదాలో మనకి పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఎలాంటి పోషక విలువలు అనేది లభించవు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక డీప్ ఫ్రైడ్ రెసిపీ కాబట్టి దీంట్లో మనకి క్యాలరీస్, అంటే మనకి కొవ్వు పదార్థంతో పాటు దీంట్లో క్యాలరీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటూ ఉండాలి, అది కూడా పోర్షన్ సైజ్ మాత్రం చూసి తీసుకోవాలి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కందిపప్పు కానీ, మినపప్పు కానీ, శనగపప్పు కానీ ఇలాంటి పప్పులు ఏవైనా కనుక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని అడుగు భాగంలో 2-3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కనుక వేసుకున్నట్లయితే ఇవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్ లో ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ రాజు గారు, అలాగే థ్యాంక్ యూ శైలజ గారు, మంచి రెసిపీస్ చూపించారు. మరి మీరు కూడా చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీ విలువైన సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.